వైఎస్ఆర్సీపీ నేతల నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ భీమిలి నుంచి బాధితురాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వచ్చారు. బాధితురాలికి న్యాయం చేస్తానని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. లోలత రమణ అనే వైఎస్ఆర్సీపీ నేత వద్ద 2021 నుంచి 15 లక్షల రూపాయల చీటీ కడుతూ వచ్చానని బాధితురాలు జి వెంకటలక్ష్మి తెలిపారు. చీటీ డబ్బులు తిరిగి చెల్లించకపోగా చంపేస్తానని బెదిరిస్తున్నారని ఆమె ఆరోపించారు. పలువురితో తాను చీటీ కట్టించినందున వారంతా తనను కట్టమని ఒత్తిడి తెస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రమణ మాత్రం డబ్బులు తిరిగి చెల్లించకపోగా గంజాయి బ్యాచ్తో తన కుమార్తెలను చంపిస్తానని బెదిరించడంతో పారిపోయి వచ్చానన్నారు. గత 2 వారాల నుంచి ఎక్కడెక్కడో తలదాచుకుంటూ చివరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వచ్చానని తెలిపారు. తాను 300 మంది నుంచి చీటీలు కట్టించుకున్నానని, మొత్తంగా నెలకు 75,000 రూపాయల చొప్పున 15 లక్షల రూపాయలు కట్టామని తెలిపారు. ఇప్పుడు అందరూ తన ఇంటి మీదికి వస్తున్నారని, పెద్ద మనుషులను కూడా తీసుకుని వెళ్లినా వాళ్లని కూడా ఆ వైఎస్ఆర్సీపీ నేత కొట్టించటానికి మనుషులను తీసుకొచ్చారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. తనని వైఎస్ఆర్సీపీ నేతలు బెదిరిస్తున్నారని, గంజాయి బ్యాచ్ని తీసుకొచ్చి పిల్లల్ని ఏమైనా చేస్తామని అంటున్నారని తెలిపారు. ప్రస్తుతం ఊరి నుంచి తాము పారిపోయామని అందరూ అంటున్నారని వాపోయారు. తాము ఎక్కడికి పారిపోలేదని, తమ చీటీ డబ్బుల కోసం వచ్చామని అన్నారు. తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి లోకేష్ వెంకటలక్ష్మికి ధైర్యం చెప్పి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.